ఫ్రెండ్స్, మీకు అందరికీ ఆహ్వానమే. ఈరోజు మా ఇంట్లో ఉయ్యాల ఫంక్షన్ ఉంది మా పాపది. మీరైతే తప్పకుండా రండి. మరి పొద్దున్నే 3:30కి లేసానండి. లేస్తే ఇంకా బట్టలు ఉతకడం, ఇల్లు వాకిలు ఊడవడం, వంటకన్నీ ఏర్పాట్లు చేయడము, ఉయ్యాలలు అవి డెకరేషన్ చేయించడము దగ్గరుండి అవన్నీ చూసుకునేసరికి ఇప్పుడు చూడండి 7:30 అయిపోయింది. ఇక మా ఆయననేమో చికెన్ కొట్టించుకురావడానికి వెళ్ళిండు. అందరికీ చికెన్ బిర్యానీ చేపిద్దామని అనుకుంటున్నాం. ఇక ఈ చుట్టుపక్కల వాళ్ళే నర్సక్క వాళ్ళు, ఎల్లక్క, పోషక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిచామన్నమాట. నిన్ననే వెళ్ళి ఇక వంటకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట వాళ్ళు వస్తారట, వాళ్ళే చేస్తారట. కానీ ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకే ఇంత పొద్దెక్కింది ఇంట్లో పని చేసేసరికి. మన ఇంటి ఫంక్షన్ అయినప్పుడు మనమే చూసుకోవాలి. ఇక బయట వాళ్ళ మీద ఆశపడితే ఎవరు తొందరగా వస్తారు, ఎవరు చేస్తారు చెప్పండి. అయ్యో పాపం అని అంటారు కానీ ఎవరు రారు. అంతా మనమే చూసుకోవాలి కదా. లడ్డు బంగారం, లడ్డు చాలా గుడ్ బాయ్ అవుతున్నాడు. రోజు రోజుకి మంచిగా చదువుకుంటున్నాడు నా బంగారు కొండ. సరే నాన్న, మంచిగా చదువుకో. నేను నీకు బూస్ట్ తీసుకొస్తాను. బాగున్నావా హరిత? ఎందుకు వచ్చినావు? ఎంత కాదనుకున్నా నీ భర్తను కదనే, నన్ను క్షమించు హరిత. ఇప్పటికైనా నాకు తప్పు తెలిసిందే. ఏం చేశాను? ఇన్ని రోజులు మూర్ఖంగా ప్రవర్తించానే. నువ్వు భార్యవి, వాడు నా కొడుకే. ఎంత కాదనుకున్నా గాని నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా చెప్పు? ఇప్పుడు అట్లనే మాట్లాడతావు. రాత్రిలో వచ్చి భయపెట్టడానికి డోర్లు కొడతావు, గుండగాళ్ళని పంపిస్తావు. నీ కథలన్నీ తెలియదా ఏంది నాకు? మళ్ళొచ్చి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావు. నిజంగా నా తప్పు తెలిసిందే, నన్ను క్షమించు హరిత. నీ నాటకాలన్నీ తెలుసులే. ఇక నువ్వు కాళ్ళ మీద వచ్చి పడితే ఇక క్షమించేస్తారనుకున్నావా? నువ్వు చేసిన ఒకటా రెండా చెప్పు? నుంచి ఏ తప్పు చెయ్యనే హరిత. నీ కాళ్ళు పట్టుకుంటున్నా కదనే, నన్ను అర్థం చేసుకోయే. లేవు, పైకి లేవు. నిన్ను అసలు ఎలా నమ్మాలి? అట్లా ఊర్లోనేమో కంప చేసి వచ్చినావు. మొత్తం ఊరంతా మీ ఆయన ఇలా, మీ ఆయన అలా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనడము, నేను వినడము, చెవులు దద్దరిల్లిపోయిన చెవులకెంచి రక్తం గారింది తెలుసా. మొన్నటి దాకా అట్లా భరించుకున్నా. అత్త మామతోని కూడా అట్లా భరించుకొని వచ్చిన. లాస్ట్కి వస్తే ఆ జాబ్ ఏదో వచ్చినందుకు హైదరాబాద్ వచ్చి హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటే ఇది కూడా తలగడ్డావు. ఎట్లా బతకాలి మేము? నా మాట నమ్మే, నాకంతా తెలిసి వచ్చిందే. నాకు సరిగ్గా తినక 6 నెలలు అవుతుందే. కడుపుకు తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదే హరిత. నన్ను నమ్ము, నీ భర్తను కదనే. ఎంతైనా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ ఎలాంటి తప్పు చెయ్యనే. పోరడు కూడా నిన్ను చూసి భయపడుతున్నాడు. ఎంత దుర్మార్గునివని అర్థమైతలేదా నీది నీకే? కన్న కొడుకు కూడా నీ దగ్గరకు వస్తలేడు ప్రేమతోని. అట్లా వేసుకున్నావు నువ్వు మొత్తం. నానా లడ్డు ఇట్రా. నేను దొంగని కానరా, మీ డాడీని. చూడు, కొంచెం పెద్దగా అయినాక నీ గుద్ద మీద అన్నేటట్టు అవుతాడు వాడు. ఇప్పుడేముంది, ముందు ముందుంది ముసళ్ళ పండగ. వాడిని నువ్వే అట్లా తయారు చేస్తున్నవే హరిత నా మీదికి. ఇప్పటిదాకా ఏదో తెలిసి తెలియక తప్పు చేశానే. ఇక నుంచి జరగదని చెప్తున్నాను కదా. ఒక్క ఛాన్స్ ఇవ్వు. 1 నెల రోజులల్లా నీకు మాత్రం నచ్చకపోతే మళ్ళీ కంప్లైంట్ చెయ్యవే. సరేలే, ఇంతవరకు వచ్చింది కాబట్టి, నువ్వు వచ్చి కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఇప్పుడు క్షమించేస్తున్నా. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ చేసావో అప్పుడుంది నీకు. ఇంకా అసలు ఇక కోర్టులో కేసే వేస్తా నీ మీద. లడ్డు వెళ్ళు, మీ డాడీ దగ్గరికి వెళ్ళు. కొట్టడు, వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. రానరా? నిన్నేమి అనరా? నేను అంత దుర్మార్గంలాగా కనిపిస్తున్నానా రా? అప్పుడప్పుడు ఇలా గుడికొస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
గుడికి రోజు రావాలి, ఇక్కడ ప్రశాంతంగా గడపాలని నాకు రోజు ఉంటదే, కానీ ఇంకా పిల్లలు పుట్టిన నుంచి అవ్వట్లేదు కదా బంగారం. అందుకే ఈ రోజు ఇక మనసు ప్రశాంతంగా ఉంది. ఫంక్షన్ ఇంకా రేపే చేసుకుంటాం కాబట్టి ఈ రోజు కొంచెం దేవునికి అన్ని విషయాలు చెప్పుకొని మన బాధలు కష్టాలు మనకి ఇక అన్ని తోడై ఉన్నాడు శివయ్య. శివయ్యకి చెప్పుకోకపోతే ఎలా చెప్పు. అందుకే ఈ రోజు రావాలనిపించి ఇక నేను తీసుకొని వచ్చేసాను. అవునండి, అత్తయ్య రాకముందే ఫంక్షన్ చేస్తున్నాం కదా. అత్తయ్య ఏమైనా అనుకుంటుందేమో అండి. శ్రీమంతం ఫంక్షన్కి కూడా మన సబ్స్క్రైబర్స్ అన్నారు ఆల్రెడీ, మీ అత్తయ్యను పిలవకుండా అలా చేసుకున్నారేంటి శ్రీమంతము, అత్తయ్యను పిలుచుకోవాలి కదా అన్నారు. అప్పుడు పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కదా అత్తయ్య, ఇప్పుడేమో యాత్రలు వెళ్ళింది. ఇప్పుడు ఎలా అండి మరి అత్తయ్యకి చెప్పకుండా ఫంక్షన్ చేయడం ఎలా చెప్పండి? అవును బంగారం, నువ్వు అన్నది కూడా నిజమే, గాని అమ్మ తీర్థయాత్రకు వెళ్ళింది, 3-4 నెలల వరకు రానన్నది. మరి ఇప్పుడు ఫంక్షన్ చెయ్యాలి కదా. మళ్ళీ మనం అనుకున్న ప్రకారము పంతులు గారు కూడా ఇప్పుడు నామకరణం చెయ్యాలి, చెయ్యకపోతే మళ్ళీ అరిష్టాలు జరుగుతాయని చెప్పారు కదా. అందుకే ఆ పాపకు ఒక్క పాపకైనా చేద్దామని నిర్ణయం తీసుకున్నానే. మళ్ళీ నిన్న వెళ్ళి పంతులు గారిని అన్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నానే. అవునా అండి, పంతులు గారిని కలిసారా మీరు? అవును, నిన్న వెళ్ళి పంతులు గారిని కలిశాను. పుట్టిన డేటు సమయం అంతా చెప్పానన్నమాట. పంతులు గారు కూడా ఓకే అన్నారు. ఇంకా చిన్నగా ఇంట్లోనే చేసుకోండి రాజా, పెద్దగా కూడా చెయ్యకండి, పాప ఇలా వెళ్ళింది అంటున్నారు కాబట్టి కిడ్నాప్ చేశారు, మరి ఏంటో ఏం అరిష్టాలో ఇవి, మీరు ఇక ఈ ప్రకారం చెయ్యండి అని కొన్ని చెప్పారనమాట. కొంతమందికి భోజనం పెట్టమని చెప్పారు. ఇంకా పెట్టాలి బంగారం రేపు. అత్తయ్య గురించి కొంచెం దిగులుగా ఉందండి శ్రీవారు, లేదంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని. మనము ఎవరెవరినో పిలుస్తాము, అత్తయ్య లేకపోతే ఎలా అనిపిస్తుందండి. రాజా, వా శ్రీధర్ గా ఎన్ని రోజులైతుందిరా, నువ్వు ఏమైపోయావురా? వేస్ట్ గా ఇక్కడ రారా, నేను ఒకటి చెంప మీద నుంచి కొడతాను. కొట్టు రాజా, నీకంటే ఎక్కువ ఏముంది నాకు. హరిత, ఏంటి ఈ కథలన్నీ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నిన్న మొన్ననేమో అసలు శ్రీధర్ గారు ఎక్కడ వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పావు, ఇప్పుడేంటి ఇద్దరు కలిసి వచ్చేసారు? బావగారు, ఇంకా అది అలా జరిగిపోయిందండి. ఈయన వచ్చి తప్పు ఒప్పుకున్నాడు, నా కాళ్ళ మీద పడ్డాడు. బాబుని నిన్ను మంచిగా చూసుకుంటాను, నేను ఎలాంటి తప్పు చెయ్యను, ఇంకా నా వల్ల కాదే మీకు దూరం ఉండడము అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు బావగారు. అందుకే ఇంకా క్షమించేశానండి. పోనీలే, ఇంకా ఇక నుంచైనా మంచిగా ఉండు శ్రీధర్. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మరీ నిన్ను కొడతారు. హరిత ముఖం చూసి ఇన్ని రోజులు ఊరుకున్నారు. నరసక్క చేసిన మంచి పని ఊరికి, హరిత చేసిన సహాయము అందరు ఎవ్వరు మర్చిపోకుండా నీకు ఇంత క్షమాభిక్షణ పెట్టారు, కానీ లేదంటే వేరే రకంగా ఉండేది. సరే మా లత, ఇప్పటి నుంచి ఎలాంటి పొరపాటు జరగదు. నా ఫ్రెండ్ గాడు వీడు, చిన్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. వీడు నాకు ఎంతో హెల్ప్ చేశాడు. అవన్నీ మర్చిపోయి నేను వేస్ట్ గా అన్ని కుక్క బుద్ధిలాగా ఆలోచించాను. అవన్నీ గుర్తొస్తే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఈ దేవుని సన్నిధిలో మిమ్మల్ని కలిసి అదంతా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఇలా వచ్చాను. మీరు హరితకు ఫంక్షన్ ఉందని ఫోన్ చేశారట. ఆ విషయం నాతో చెప్పింది. రాత్రే నేను ఇంటికి వెళ్ళాను. ఈ విషయాలన్నీ ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన తప్పును తెలుసుకున్నాను. నన్ను క్షమించరా నన్ను క్షమించరా. అసలు ఈ క్షమిస్తానో లేదో, రావాలో వద్ద ఊళ్ళో కనుక్కొని భయపడుతూ వచ్చాను రాజా. నన్ను క్షమించరా రాజా, నీ కాలు పట్టుకుంటాను రా. మళ్ళా ఇలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యను రాజా. నన్ను క్షమించరా. నువ్వు మనస్ఫూర్తిగా క్షమించానంటేనే లేస్తాను రా. సరే లేదా, అవన్నీ మనసులో పెట్టుకోక. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఇవన్నీ చెప్తున్నావు కాబట్టి నేను మనస్ఫూర్తిగా క్షమించేశాను రా. ఇంకా దేవుని మించింది ఏముంది చెప్పు. ఆ శివయ్యనే అంతా చూసుకుంటాడు. నువ్వు మారావో మారలేదో, మనస్ఫూర్తిగా అంటున్నావో ఇంకా మనసులో ఏదైనా పెట్టుకొని అంటున్నావో అన్ని దేవునికి తెలుస్తాయి కదరా. నేను దేవుని మీదనే భారం వేసి నిన్ను క్షమించేస్తున్నాను రా శ్రీధర్. వదిలే, ఇంకా మనం మంచిగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉందాం రా. నీది మంచి మనసురా రాజా. నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి అంతే రానిది, క్షమాగుణం రానిది. నేనే తప్పు చేశాను రా, చాలా బాధ అనిపిస్తుంది నాకు. అబ్బో, రాజాను బాగానే కాకపడుతున్నాడు కదా. అవన్నీ మర్చిపోయి మంచిగా సంతోషంగా ఉండండి. ఇద్దరు ఇలా గుడికి వస్తూ ఉండండి అప్పుడప్పుడు. వాడిని లడ్డుగానే తీసుకురాలేదా గుడికి? లేదు రాజా, అమ్మ దగ్గర ఉన్నాడు లడ్డుగాడు. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి 1 month అవుతుందిగా, దగ్గర బెంగ పెట్టుకుంది బాగా అమ్మ. వాడిని ఒక క్షణం కూడా వదలట్లేదు ఇప్పుడు. హైదరాబాద్ మళ్ళీ వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండాలి అని గోల చేస్తుంది. పిల్లలంటే పెద్దవాళ్లకు చాలా ప్రేమ ఉంటదిరా. మనకంటే పిల్లల మీదనే ఎక్కువ ప్రేమ ఉంటది. మనకు పుట్టిన పిల్లల తర్వాత ఇంకా మనం, అలా ఉంటది వాళ్ళు పెంచుకునే ప్రేమ. అది వేరే రకంగా ఉంటది. కానీ మనమేమో వాళ్ళకు దూరంగా ఉంచుతాం పిల్లల్ని. వాడిని ఇక్కడే ఉంచి వెళ్ళండి. మరి మళ్ళీ మీకు ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళవలసి వస్తే లడ్డుగాని ఇక్కడే ఉంచండి, వాళ్ళు కూడా మంచిగా చదివిస్తారు కదా.
లేదురా, ఇంకా హరిత జాబ్ చేస్తూ ఉంటది, నేను ఇంకేదన్నా జాబ్ చేయాలి. వాడిని కూడా మాతోనే ఉంచుకుంటాం, అక్కడే హైదరాబాద్ లో మంచిగా చదివిస్తాం రా. ఇంకా ఇక్కడ అంటే వాళ్ళ వీళ్ళతో తిరుగుతూ టైం పాస్ చేస్తాడు వాడు. ఫ్రెండ్షిప్ ఎక్కువ వాడికి, ఉన్నాడే ఇంత గానీ ఫ్రెండ్షిప్ ఎక్కువ వాడికి, అందుకే వాడికి చదువు ఉండాలి. ఇప్పుడు లూజ్ వదిలేమంటే మళ్ళీ నాలాగా తయారవుతాడు. ఒప్పుకున్నావన్న మాట, నువ్వు లంగవని మాట, చిన్నప్పటి నుంచి నువ్వు లంగవే. నీలాగా శ్రీరామచంద్రులాగా ఉండాలి అంటే అందరికీ సహజం కావాలి కదరా రాజా. అంతంత తాటి చెట్టు ఎక్కించడం ఎందుకు గానీ రేపు మాత్రం తొందరగా రండి, లేదంటే ఇప్పుడే పదండి ఇంటికి వెళ్ళిపోదాం. రేపటి కోసం ఏమేమి కార్యక్రమాలు రెడీ చేసుకోవాలో మీరు దగ్గర ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో అదేం లేదు బాబు గారు, ఖచ్చితంగా వస్తాము. మా ఇంటికి రావడానికి మాకెందుకులే సిగ్గు, మీ ఇల్లైనా మా ఇల్లైనా మనదే కదా బాబు గారు. పొద్దున్నే వస్తాము, అత్తయ్య కూడా వస్తారు కదా, పెద్ద మనిషిలాగా ఉంటారు, అత్తయ్య అన్ని దగ్గరుండి చూసుకుంటారులే. ఖచ్చితంగా రావాలి, రాకపోయిందంటే హరిత నీతో అస్సలే మాట్లాడను. పొద్దున్న జర తొందరగా రా, నాకు పాపతోని కుదరదు కదా, ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేద్దు గాని. సరే లతక్క, నువ్వు ఇంతగా చెప్పాలా, ఖచ్చితంగా వస్తాను. ఏంటి అలా చూస్తున్నారు, వెళ్ళిపోదామా? ఇంకా ఉంటారు ఇక్కడ, ఇంకేమైనా చూసేది ఉందా? ఇంకేం చూసేది ఉంటదే, చూసేదంతా చూశాను కదా. దేవుణ్ణి చూశాను, మనస్ఫూర్తిగా రాజాతో మాట్లాడాను, క్షమాపణ అడిగాను. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తున్నావు కదా, నువ్వు అనుకున్న ప్రకారమే, నీ ప్లాన్ ప్రకారమే అన్ని నెరవేర్చుకున్నావు కదా. ఇంకేముంది ఉండడానికి ఇక్కడ. మనసులో అంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే దేవునికి కూడా తెలుసు ఎవరికి ఎలాంటి కోరికలు నెరవేర్చాలో, ఎలాంటి కోరికలు నెరవేర్చకూడదు అనేది. నా పెళ్ళాంకి ఇంకా కోపం తగ్గలేనట్టుంది, గరంగా ఉంది. నువ్వు చేసింది మామూలు ఘనకార్యం కాదు కదా, చాలా పెద్దది. ఇప్పట్లో ఏమీ పోదులే, పద ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా? ఇంకేమైనా మాట్లాడతావా? వెళ్ళిపోదామే, రాజా లత కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్తారు, ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. ఆగు 2 నిమిషాలు, దేవుని దగ్గర కూడా ప్రశాంతంగా ఉండనివా ఏంటి? నాకు తెలుసు నీ ప్రశాంతత గురించి, పద ఇంకా వెళ్ళిపోదాం. సరేరా రాజా, మరి హరిత ఇంటికి వెళ్దాం పదండి అంటుంది, అందుకే అంత మర్యాద చెప్పినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదరా. ఇక వెళ్ళొస్తాం, మరి రేపు పొద్దున్నే వస్తాంలే. సరే వెళ్ళిరండి. ఏమండి మనం కూడా వెళ్దామా? సరే బంగారం, వెళ్దాం పద మనం కూడా. బాయ్ రా, మరి వెళ్ళొస్తాం. సరేరా శ్రీధర్, బాయ్. పదవే అందాల రాక్షసి, దేవునికైతే అన్ని మొక్కులు తీర్చుకున్నాను, ఇంకా నీ మొక్కు తీర్చాలి కదా. పద త్వరగా ఇంటికి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. సిగ్గు లేదు, మూతి పండ్లు రాలగొడతాను. ఇంటికాడ మాట్లాడాలి, గుడి దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడితే పండ్లు రాలగొడతాను. కోపంలో కూడా చాలా చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నీ అందం. చాలు పొగిడింది చాలు గాని పా, ఇంకా ఇప్పటికే గంట సేపటి నుంచి పా అనుకుంటే ఇక్కడనే నిల్చొని ఉన్నావు. ఇది ముచ్చట పెడితే ఇనగంత కాదు. పోషక్క నీకు ఈ విషయం తెలుసా? ఏ పోషక్క, ఏ విషయం? ఏ ఉండు చేద్దుగాని పని అంటవి ఎప్పుడు చూసినా. ఇగో ఆ గంగా కూతురున్న చూడు స్వీటీ, అది బాలుగా నుంచుకున్నదంటనే. అవునే పోషక్క, నేను కండ్లాన కుద్దు చూసిన ఈరోజు. ఏరుగాస్తుందా అని అక్కడ చెరువు కట్ట మీదకి పోయేసరికి ఇద్దరు గుసగుస పెట్టిరు, చెట్ల కింద కూర్చొని సయ్యాటలాడుతుర్రు. ఇక పోరేమో మన దగ్గరికి వస్తుంది, వాడిని ముద్దు పెట్టుకుంటుంది. ఓయమ్మో ఇదేమదమ్మ, మా కాలంలో ఇట్లాంటి లేకుండే, గింతగానం దగ్గరకు వచ్చి ముద్దులాడుతున్నది. అవ్వ ఇది ఎక్కడి పోయే కాలమో ఏమో, నేనేనా చూడలేనమ్మా ఇట్లాంటి వేషాలు. గంగనేమో మంచి పిల్లని, ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నది పోరి. రెండో సంబంధం చేసుకున్న కూడా వాడు ముసలోన్లా ఉన్న కూడా వాటితోని సంసారం చేసి సంసారం నిలబెడుతుంది. అట్లాంటిది మంచిదాని కడుపులా మంచిది పుట్టదు అంటారు. అందుకేనేమో పోరి అట్లాంటి వేషాలు వేసి దాని పేరు చెడగొట్టేటట్టే ఉంది కదా. అట్లాంటిదేనే పోషక్క, నీకేం తెలుసు? గంగ మంచిదే గాని ఆ పోరి చాలా చిత్రంగా ఉన్నట్టుంది. ఈ విషయము నాతో చెప్పినవు గాని ఇంకా ఆడ చెప్పవో కుశల్లా.
జర చెప్పకు చెల్లా పోని బతుకని. ఈ నాకేం అవసరం అంట అని చెప్తానే నీతోనన్న గాని ఇంకో జగలంట అనే పోషక్క పోయి వస్తా మరి. ఈ మళ్ళీ తక్కది కాదు, ఇది వర్షకాలంలో ముసలంతో ఎట్లా సంసారం చేసిందేమో గాని చిత్రాంగిది ఇంకోవల్ని అంటుంది గాని ఇదే చెప్తది వాసి. ఇప్పుడు ఎంతమంది చెప్తుందో చూడు. దాని చేతిలో డప్పు ఒక్కటే తక్కువ, ఇక సాటింపు చేస్తుంది ఊరంతా. ఆ పిల్ల అట్లనంట, ఈ పిల్ల ఇట్లనంట, ఇది సంసారం చేస్తలేదు, మగంతో చక్కగా లేదు, వాడు ఇంకో దాని దగ్గరకు పోయిండు, ఇది చక్కగా ఉంటే ఆడెందుకు పోతుండే, ఇది ఇట్లా మాట్లాడుతుంది. ఊరంతా కంపు కంపు చేస్తుంది, దొంగ ముండది. పొద్దుగా లేవంగా అటు ఇటు తిరుగుతుంది దొంగ బుడ్డి. దీని మోకాళ్ళ మన్నువాడ. ఆ పోర్ సంగతి ఎంతమందికి చెప్పేస్తుందో ఏమో పాపం. నిన్ను కూడా తీసుకొని రమ్మని నిన్ననే మమ్మీతో చెప్పాను. ఇగో పొద్దున్నే వద్దామంటే మా అత్త ఎడజాగని ఇస్తుందక్క. ఇక ఇంటికి వచ్చిన కదా మళ్ళీ నా మీద పెత్తాలని చేస్తుంది మా అత్త. అది నల్లి ముఖంది. ఇక నన్నేమో కొండముచ్చి ముఖం దానవే, అదే ఇదే నువ్వు ఏం తీసుకొచ్చినమే మీ అవ్వగారింటికి ఎంచి అంటాను నా మీద మొత్తుకుంటుంది. ఇగో పొద్దున్న లేచి నుంచి చాయ్ పెట్టించిన, టిఫిన్ చేసి ఇచ్చిన, వాళ్ళ బట్టలు 5-6 రోజుల నుంచి జమ చేసినట్టున్నారు. అవన్నీ చేసేసరికి ఈ టైం అయింది చూడు. ఇక నీకేమో నిన్న తొందరగానే పంపిస్తా హరితనని మాట్లాడిండు శ్రీధర్. ఇప్పుడేమో ఈ టైం అయింది చూడక్క. ఇక అత్తలు అన్నప్పుడు అట్లనే ఉంటారే, కొన్ని రోజులు కోడలిది కొన్ని రోజులు అత్తదని ఎందుకంటారే పెద్దవాళ్ళు. అత్తలు వాళ్ళ మీద వాళ్ళ అత్తలు జాగించుకున్నప్పుడు మన మీద వాళ్ళు జాగించుకోవాలనుకుంటారు. ఇక మనమే కొంచెం చూసి చూడనట్టు పోవాలి చెల్లె. ఎందుకు ప్రతిదానికి చిన్న విషయానికి గొడవ తెచ్చుకోవడం, నువ్వు బదలాం అవడం ఎందుకు. ఇక శ్రీధర్ కూడా మంచిగా ఉంటున్నాడు కాబట్టి, మంచిగా ఉంటున్నాడు కాబట్టి కొన్ని రోజులు చూడు. చూసినాక మళ్ళీ ఏమన్నా తేడా కనిపిస్తే మళ్ళీ వాళ్ళకే చెప్పు, మీ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అందరికీ చెప్పు ఉంచు ముందే. గట్లనే భరించుకుంటున్నాక. ఇక నెత్తి మీద నీడ లేకపోతే వేరేగా ఉంటుంది కదా, అందుకే ఏదో రాయితో నెత్తగొట్టుకుందామని సైలెంట్గా ఉండుంది. వచ్చి కాళ్ళు మొక్కిండు, బతిమాలిండు. ఇక పిల్లగాని విషయం చూసి ఆని ముఖం చూసి తండ్రి ఉండాలి కదా అని నేను కూడా ఏమనలేకపోయినాక. ఇక నిన్న చెప్తున్నాడు ఎంత ప్రేమగా చూసుకుంటా అని. రాజ్బాబుకు కూడా చెప్తున్నాడు, నీకు కూడా చెప్తున్నాడు చూడు. వాడు చేసే పనులన్నీ గిట్లుంటాయి. ఇక కొన్ని రోజులు చూస్తే నేను కూడా ఎందాక ఓపిక పడతా. సరే పండి లోపలికి వండి పోదాం. టిఫిన్ కూడా చేసినా, వీనికి లడ్డుగానికి టిఫిన్ పెట్టు, నువ్వు టిఫిన్ తిను. ఇక మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా పెడదుపా. ఇక బట్టలు ఎండేసి వస్తాను నడు లోపలికి. లడ్డు నువ్వు హైదరాబాద్ పోయిన నుంచి మస్తు మారిపోయినవురా, మమ్మలను మర్చిపోయినావు కదరా. లేదురా చిటికీని, నిన్ను స్వీటీని అస్సలు మర్చిపోలేనురా. ఎప్పుడు కూడా పోయిన నుంచి వారం 10 రోజులు మీరే ఎక్కువ గుర్తొచ్చారు.
వేయాలి లడ్డు, అందరికి వేస్తాను. నాకు కొంచెమే పెట్టు నర్సక్క, నేను ఎక్కువ చికెన్ తినను. సరే రా చింటూ, నీకు ఇష్టం ఉన్నంతనే పెడతలే, బలవంతం ఏం లేదు, తిన్న కొద్ది పెడతా, తినండి అందరు మంచిగా కడుపు నిండా తినండి రా. చింటూ, లడ్డు, చుట్కీ అందరు మంచిగా కడుపు నిండా తినండి రా. ఇంకా వేరే వాళ్ళకు పెట్టాలి, వడ్డియాలి, అటు పోయి వస్తా. అప్పట్లోగా మీకు ఏమైనా కావాలంటే పిలవండి. ఏమన్నా కావాలంటే చెప్పండి, తినండి, ముచ్చట్లు తర్వాత వెళ్దురు గాని. సరే ఆంటీ, తింటున్నాం. చుట్కీ, చెప్పండి ఆంటీ. మమ్మీ రాలేదేంటి ఫంక్షన్ కాడికి? మమ్మీ పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది ఆంటీ, రేపు వస్తారు మమ్మీ, అందుకే నేను వచ్చాను. ఓ అవునా, సరే సరే, తినండి మరి తినండి.